ఇదిగో రాజకీయాల్లోకి వస్తారు, అదిగో వస్తున్నారు, పార్టీ పెడతారు, రేపే దూకుతారు అని రజనీకాంత్ చుట్టూ ఒక 25 ఏళ్లుగా రకరకాల యాంగిల్స్లో బజ్ నడవడం చూసాం కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది లేదు, నేరుగా మాట్లాడిన సందర్భం కూడా చాలా తక్కువ కదా. ఏపీ లాంటి చోట్ల ఏదో చుట్టం చూపుగా వచ్చి ఎమోషన్ అలా పెంచేందుకు ట్రై చేసి ఉండొచ్చు, కానీ నేరుగా రాజకీయాల్లో దిగిన దాఖలా లేదు కదా. అలా ఎందుకు దిగలేదు అంటే టీవీకే లీడర్లు ఇప్పుడు ఒక కొత్త కారణం చెప్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కిందటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వద్దాము అనుకుంటే అప్పట్లో డిఎంకే నాయకత్వం ధమ్కీ ఇచ్చిందని, అందుకని వెనక్కి తగ్గారు రజనీ అని టీవీకే మాట్లాడుతుంది. అంటే ఒక రకంగా మహామహులు, సూపర్ స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళనే డిఎంకే సౌండ్ తగ్గించి పక్కన పెట్టింది, మేము మాత్రం అలాంటి డిఎంకేతో ఢీ కొడుతున్నాం అని చెప్పడం విజయ పార్టీ లీడర్ల ఉద్దేశం కావచ్చు. తమిళనాడులో మొత్తం ఇప్పుడు ఈ బజ్ నడుస్తూ ఉంటే రజనీ ప్రత్యేకంగా ఇదిగో ఈ పోస్ట్ కూడా పెట్టారు. తాను రాజకీయాల్లోకి దిగకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి లేదని, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, వాస్తవాలు బయటికి తెస్తుంది అని రజనీ చెప్తూ ఉన్నారు. మీరేమంటారు తమిళనాడు కైండ్ ఆఫ్ సినిమాటిక్ పాలిటిక్స్ మీద?